హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది బూందీ అండి. బూందీ అంటే ఇష్టం లేని వారు లేరు కదా. స్వీట్ షాప్ స్టైల్లో ఒకసారి బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మా పెద్దమ్మ వాళ్ళు చేసిన వంటలు అయితే ఇవి. నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపిస్తున్నాను. మనం శనగపిండి 5 కప్పులు తీసుకుంటే 3 కప్పుల వరకు వరిపిండి తీసుకోవాలండి. చూసారు కదా, మీకు క్రిస్పీ ఎక్కువగా కావాలంటే కొంచెం వరిపిండి ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కానీ ఇలా ఒక 5 కప్పుల వరకు శనగపిండి మేమైతే యాడ్ చేసుకొని 3 కప్పుల వరకు వరిపిండి వేసుకున్నాము. మాకైతే చాలా క్రిస్పీగా వచ్చింది ఈ కొలతలతో అయితే. చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తేనే చాలా క్రిస్పీగా వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు ఇలా బూందీ గరిటెలో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చక్కగా ఇలా ఉండలు పడకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం బూందీ వేసిన ప్రతిసారి కూడా కింద గరిటె అయితే క్లీన్ చేసుకోవాలి, బూందీ గరిటె, లేదంటే మనకి ముద్దలుగా పడిపోతుంది. ఇది ఒక టిప్ అండి. చూసారు కదా, ముత్యాలాగా చక్కగా వచ్చింది బూందీ కూడా. దీంట్లోకి అయితే కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకున్నామండి. బూందీలో అయితే నేను లడ్డూలో అయితే వేయాల్సిన అవసరం లేదు, కానీ బూందీలో అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా దాంట్లోకి పల్లీలు, తర్వాత కొన్ని బిస్కెట్స్, ఇలా కరివేపాకు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని సాల్ట్, తర్వాత కారము, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. సాల్ట్ అసలు వేయలేదు కదండి మనం, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇది మసాలా పౌడర్ అండి. ఇది దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసిన పౌడర్. అది కారము, ఉప్పు అన్నీ కూడా వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బిస్కెట్స్, కరివేపాకు కూడా మొత్తం అన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా బూందీ బౌల్లోకి అయితే వేసేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి, మొత్తం కలిసే వరకు. చూసారు కదా, బూందీ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది కదా. మెయిన్గా మనకి బూందీ చేసుకునేటప్పుడు బ్యాటర్ అయితే కరెక్ట్గా ఉండాలండి, మరీ లూజ్గా కాకుండా కొంచెం అయితే గట్టిగానే ఉండాలి. మరీ లూజ్గా వేసుకుంటే కింద అతికిపోతుంది. చూసారు కదా, నేను బ్యాటర్ కూడా చూపించాను ఎలా చేసుకోవాలో కూడా మీకు. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే ఇలా బూందీని పైనుండి కింద వరకు అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బూందీని ఒక క్యాన్లోకి అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి మెత్తబడకుండా ఉంటుంది బూందీ కూడా. చూసారు కదా, రౌండ్గా స్ట్రీట్ షాప్ స్టైల్లో బూందీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇది మా పెద్దమ్మ వాళ్ళు చేసిన రెసిపీ అండి. చాలా పర్ఫెక్ట్ కొలతలతో నేనైతే చూపించాను మీకు ఈ వీడియో అయితే. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Don't forget to subscribe.